గరుడ పురాణము అధ్యాయం 17 పారాయణం తాడూరి కపిల. యమధర్మరాజు సభా సౌందర్యం. గరుత్మంతుడు విష్ణుమూర్తిని అడుగుతున్నాడు. ఓ విష్ణుమూర్తి, యమలోకానికి మార్గం ఎటువంటిది? యమలోకం ఏ విధంగా ఉంటుంది? ఎవరి చేత నిర్మించబడింది? యమధర్మరాజు యొక్క సభ ఏ తీరుగా ఉంటుంది? ఆ సభలో యమధర్మరాజు ఎవరెవరితో కూడి సభ చేస్తాడు? దయాసముద్రుడైన ఓ నారాయణమూర్తి, ధర్మాత్ములు యమధర్మరాజుని పట్టణానికి వెళ్తే ఎట్టి ధర్మాలు ఆచరించాలి? ఎటువంటి పుణ్య మార్గాల నుండి వెళ్ళునో అట్టి ధర్మాలను మార్గాలను నాకు చెప్పమని గరుత్మంతుడు విష్ణుమూర్తిని అడిగాడు. ఓ గరుత్మంతుడా, చెప్పుచున్నాను విను. నారదుడు మొదలగు మునీశ్వరుల చేత వెళ్ళతగినది అయిన శ్రేష్టమైన యమధర్మరాజు పట్టణాన్ని విశేష పుణ్యాత్ములు పొందుతారు. దక్షిణ దిక్కు నైరుతి దిక్కుల మధ్యన యమధర్మరాజు యొక్క పట్టణం కలదు. ఆ పట్టణం వజ్రమయమైనది అయి ఉండడం చేత దేవతలకి గాని రాక్షసులకు గాని జయింపశక్యం కానిది. ఆ ధర్మరాజు పట్టణం నలుచదరంగా ఉంది. 4 తలుపులు ఉండి ఎత్తుగా ఉండే ప్రాకారం కలిగి 1000 ఆమడలు చూచిన పరిమితి కలదిగా ఉంటుంది. ఆ యమధర్మరాజు యొక్క పట్టణంలో సుందరమైన 25 ఆమడ పొడవు వెడల్పు గల చిత్రగుప్తుని గృహం ఉంటుంది. ఆ చిత్రగుప్తుని ఇల్లు ఎట్లుండునంటే 10 స్థానాలు ఎత్తుగా ఉండి మిక్కిలి శ్రేష్టంగా ఇనుప ప్రాకారంతో ఉంటుంది. ఆ ప్రాకారంలో వీధులుంటాయి, ఎన్నో జెండాలుంటాయి, అనేక వాహనాలుంటాయి. సంగీత వాయిద్యాల నాదాలతో, చిత్రకారుల చిత్రాలతో, దేవతా శిల్పుల పనితనాలతో, మేటి తోటలతో, అందచందాలతో ఉంటుంది. హంసలవి కూడా ఉంటాయి. యమధర్మరాజు సభలో ఎంతో అందమైన సింహాసనంపై చిత్రగుప్తుడు కూర్చుంటాడు. అతడు మనుషుల ఆయుర్దాయాల గణాంకాల్ని చూస్తుంటాడు. పుణ్యఫలాలు, ప్రేమ ద్వేష ఫలాలు ఆ చిత్రగుప్తుడి ఆజ్ఞ ప్రకారం కలుగుతుంటాయి. చిత్రం ఏమిటంటే, చిత్రగుప్తుడి ఇంటికి చుట్టుప్రక్కల రోగాలు ఇల్లు ఉంటాయి. తూర్పున జ్వరరోగ గృహం, దక్షిణ దిక్కున బొబ్బర గృహం, పడమటి దిక్కున కాలపాయసం, అజీర్ణం, అరుచి అనే రోగాల ఇల్లు ఉంటాయి. ఉత్తరాన పాండురోగ గృహం, రాజరోగం గృహాలు, ఆగ్నేయంలో మూర్ఛరోగ గృహం, నానా రోగ గృహాలు ఉంటాయి. ముఖ్యంగా చిత్రగుప్తుని గృహం 200 ఆమడల పొడవు, అంతే వెడల్పు, 50 ఆమడల ఎత్తు కలిగి ఉంది. యమధర్మరాజు గృహం ఎంతో పెద్దది. 1000 స్తంభాలతో, వైడూర్యమణులతో, బంగారు అలంకారాలతో, ఎన్నో మేడలు మిద్దెలు కూడుకున్న గృహం ఆయనది. తెల్లరాళ్ల మెట్లుంటాయి. స్వర్ణ కలశంతో అలరిస్తూ ఉంటుంది. జెండాలు ఎన్నో ఉన్నాయి. స్వర్ణతోరణ ప్రకాశాలు ఎన్నెన్నో. ఆయనింట్లో సభ ఉంటుంది. ఆ సభ సూర్యుడిలా ప్రకాశిస్తుంది. ఆ సభాస్థలి మిక్కిలి వేడిగానూ ఉండదు, చల్లగానూ ఉండదు, సమముగా ఉంటుంది. మనస్సు ఉల్లాసముగా ఉంటుంది. ఆ సభలో ఉన్న వారికి విచారం ఉండదు, ఆకలి ఉండదు, దాహం ఉండదు, ముసలితనం ఉండదు, ఏ దుర్గుణాలు ఉండవు. విశేషమైన తపస్సు చేసేవారు, మంచి వ్రతం గలవారు, సత్య సంభాషణ గలవారు, శాంతి చిత్తులు, యతీశ్వరులు, యోగసిద్ధులు, పూర్వపుణ్యాల వల్ల పవిత్రులైన వారు ఈ సభ పొందుతారు. ఆ సభలో యమధర్మరాజు మంచివాళ్లకు మరీ మంచివాడై ఉంటాడు. ఆయన తలపై తెల్లని గొడుగు ఉంటుంది. మకర కుండలాలు వెలిగిపోతూ ఉంటాయి. గొప్ప కిరీటం, అన్ని ఆభరణాలు కలవాడు. అప్సర స్త్రీలు వింజామరలు వీస్తూ ఉంటాయి. పోలిక లేనిది 10 యోజనాల విశాలం కలది అయిన, సర్వరత్నాలచే వెలిగేది అయిన సింహాసనంలో కూర్చున్న గంధర్వులు ఆయన చుట్టూ చేరి నృత్య వాద్య గీతవాద్యాలు చేస్తారు, కళలు చూపిస్తారు. గొప్ప భటులతో సభ నిండిపోయి ఉంటుంది. యమధర్మరాజు సభలో అత్రి, వశిష్ఠుడు, దక్షుడు మొదలగు ఎందరో మునీశ్వరులు ఉంటారు. బ్రహ్మదేవుని ఆజ్ఞ ప్రకారంగా యముణ్ణి ప్రార్థిస్తుంటారు. మనువు, దిలీపుడు, భగీరథుడు, అంబరీషుడు, శిబి, నలుడు, దుష్యంతుడు ఇటువంటి పుణ్యాత్ములైన రాజులు, కీర్తి గలవారు, ఎంతో చదువుకున్న వాళ్ళు యమధర్మరాజు సభలో సభ్యులుగా ఉంటారు. పక్షపాతం, అసూయ, అబద్ధం లేని దేవుడు యమధర్మరాజు. పుణ్యాత్ములందరూ తూర్పు ద్వారాన్ని ప్రవేశిస్తారు. ఆయా సంస్కారాలను బట్టి, గొప్పదనాన్ని బట్టి యమధర్మరాజు సభను వేర్వేరు ద్వారాలలో ప్రవేశిస్తారు. యమలోకానికి పుణ్యాత్ములు వెళితే యమధర్మరాజు కుశల ప్రశ్నలు వేసి మాట్లాడుతాడు. స్నేహంతో వారికి మిత్రుడవుతాడు. ఇంకా ఏమిటంటే, యమధర్మరాజు పుణ్యాత్ముల పాద ప్రక్షాళన చేస్తాడు. యమధర్మరాజు పుణ్యాత్ముల్ని ఎంతో గౌరవాభిమానాలతో చూస్తాడు. విష్ణుమూర్తి అంటున్నాడు, ఓ గరుత్మంతుడా, నీ వృత్తాంతం విన్న భక్తి గలవారెవరైనా యమధర్మరాజు సభను పొందగలరు. ఇంతటితో 17వ రోజు పారాయణం సమాప్తం. అధ్యాయం 17 పారాయణం సమాప్తం. ఓం నమో నారాయణాయ. ధన్యవాదాలు.